47వ డివిజన్ రాజేంద్ర నగర్ చిన్న మహాలక్ష్మి గుడి నందు ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా కరెంటు పోల్ వాలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా అక్కడున్న జనసేన నాయకుడు 47వ డివిజన్ ఇన్ఛార్జి శ్రీమంతుల కిషోర్ తెలపడంతో వెంటనే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి ఏఈతో తెలపడంతో అక్కడ అధికారులు సానుకూలంగా స్పందించి రాజేంద్ర నగర్ రమణకి పంపించి అలాగే లైన్ ఇన్స్పెక్టర్ విజిల్ రెడ్డి మరో లైన్ ఇన్స్పెక్టర్ షరీఫ్ మరి వారి యొక్క సిబ్బందితోటి కలిసి అక్కడికి విచ్చేసి వారిపైన ఆ స్థలానికి పనులు వెంటనే వాలిపోయినటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి పనులు వెంటనే నిర్వహించారు. అనంతరం అక్కడ స్థానిక ప్రజలు శ్రీమంతుల కిషోర్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలోని 47వ డివిజన్ జనసేన ఇన్ఛార్జి శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే స్పందిస్తామని నేను మా నాయకులకు తెలిపి పనులు చేపడతామని మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే ఏఈ గారికి కూడా వారి యొక్క సిబ్బందికి కిషోర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని 47వ డివిజన్ సెక్రటరీ పోలీస్ సుధాకర్, పోలయ్య, రామారావు, పురుషోత్తం, బాలగోపాల్, సురేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీమంతుల కిషోర్ 47వ డివిజన్ ఇన్ఛార్జిని. నేను ప్రతిరోజు డోర్ టు డోరు ప్రతి ఇంటికి పోవటంలో వార్డులో పోలు స్తంభం వాలింది అనేసి నాకు తెలియజేయడం జరిగింది. వెంటనే నేను రాజేంద్ర నగర్ ఏఈ గారి రమణన్న గారికి వెంటనే చెప్పడంతో స్పందించి వాళ్ళ సిబ్బందితో వచ్చి నిన్న చెప్పడం ఈరోజు పని వెంటనే మొదలు పెట్టడం చాలా స్పందించారు సార్ గారు రమణ గారు. ఆయనకి నమస్కారం. వాళ్ళతో సిబ్బంది లైన్ మ్యాను విజల్ రెడ్డి గారు, లైన్ మ్యాను షరీఫ్ గారు వాళ్ళు వెంటనే స్పందించి ఇది వెంటనే లైట్లు కానీ వెంటనే స్తంభాన్ని చక్కగా నిలబెట్టి మాకు చేదోడిగా ఉన్నారు. వాళ్ళ సిబ్బందికి వాళ్ళకి జనసేన టీముకి మా వార్డులో వాళ్ళకి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. అనేసి పని చేపిస్తున్నాడు. చేశాడా? లైట్లు కూడా వేపిస్తాడా? ఇప్పుడు ఈ పని అంతా చెప్పించాడు కదా, అబ్బాయి చెప్పించాడు కదా, కరెంట్ వాళ్ళకి చెప్పి ఏఈకి చెప్పి తిరిగి చేపించాడు.